హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనిక్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ ఆబ్స్టేషన్. ఇవాళ నేను మీతో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనే టాపిక్ గురించి చెప్తాను. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటే సాధారణ గర్భవతులు డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి సైకలాజికల్గా కొద్ది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. దాన్ని పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. మీరు ఇంకోటి పోస్ట్ పార్టమ్ బ్లూస్ అని కూడా వింటారు. ఈ పోస్ట్ పార్టమ్ బ్లూస్ అనేది కొద్దిగా లెస్ సివియర్ ఫాము. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది సివియర్ ఫాము. ఈ పోస్ట్ పార్టమ్ బ్లూస్ అనేది ఒకళ్ళు వస్తే వితిన్ వీక్స్లో తగ్గిపోతుంటుంది. ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది మంత్స్ నుంచి ఇయర్స్ వరకు కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ గురించి వస్తే, ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది దేనివల్ల వస్తుంది? ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది హార్మోనల్ చేంజెస్, అంటే డెలివరీ అయిన తర్వాత హార్మోనల్ చేంజెస్ తల్లి బాడీలో హార్మోన్లో తేడా వస్తుంది. ఈ వల్ల కూడా పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు జెనెటికల్ కానీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, అంటే మన చుట్టూ ఉన్న వాతావరణం బట్టి కూడా ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది లక్షణాలు ఎలా ఉంటుంది? ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది లక్షణాలు చూస్తే, డెలివరీ అయిన తర్వాత బాలింత అనేది సాడ్గా ఉంటుంది. వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువ ఉంటుంది. నిద్ర అనేది స్లీప్ డిస్టర్బెన్సెస్ అంటే నిద్రపోవడం కూడా కొద్దిగా వాళ్ళకి కష్టంగా అనిపిస్తుంటుంది. దాంతోపాటు యాంగ్జైటీ అనేది, బిడ్డతో కూడా బాండింగ్ ఏర్పరచుకోవడం కష్టంగా ఉంటుంది. దాంతోపాటు ఊరినే ఇరిటబుల్గా అవ్వడము, ఇంకా సూసైడల్ టెండెన్సీస్, అంటే చనిపోవాలనిపించడం కానీ, వాళ్ళ మీద వాళ్ళకి హోప్ లేకపోవడం, అంటే హోప్లెస్నెస్ ఉండే అవకాశాలు ఉంటుంది. ఇది గర్భవతిలో ఎప్పుడు గుర్తించవచ్చు? ఇది డెలివరీ అంటే ప్రెగ్నెన్సీ అంటే లాస్ట్ మంత్లో, అంటే 9th మంత్లో స్టార్ట్ అవ్వచ్చు. లేదు, డెలివరీ అయిన 4 weeks లోపల కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. ఈ 4 weeks తర్వాత కూడా సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకోకపోతే 3 years వరకు కూడా ఉండే అవకాశాలు ఉంటుంది. దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఆల్రెడీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ డిప్రెషన్, వీళ్ళకి ఏమన్నా ప్రెగ్నెన్సీ కాకముందు ఏమన్నా సైకలాజికల్ డిజార్డర్స్, డిప్రెషన్లోనే లేకపోతే యాంగ్జైటీ ఉన్న వాళ్ళలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. వాళ్ళల్లో ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు ప్రీమెన్స్ట్రువల్ సిండ్రోమ్తో బాధపడే వాళ్ళలో కానీ, ఇంకా కొంతమంది నాకు పర్టికులర్ జెండర్ కావాలనుకుంటారు. ఒకవేళ మగపిల్లవాడు కావాలనుకునే వాళ్ళు, కొంతమంది ఆడపిల్ల కావాలనుకునే వాళ్ళు ఆపోజిట్ సెక్స్ డెలివరీ అయితే వాళ్ళు అనుకున్న బిడ్డ కాకుండా ఇంకా వేరే బిడ్డ పుట్టితే అట్లాంటప్పుడు వీళ్ళకి వచ్చే అవకాశాలు ఉంటుంది. ఏమన్నా హిస్టరీ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్, అంటే ఇంతకుముందు ఏమన్నా సెక్షువల్గా అమ్మాయికి ఏమన్నా సెక్షువల్ అబ్యూస్ జరిగినా కానీ ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉంటుంది. అంటే ప్రెగ్నెన్సీ విషయంలోకి వస్తే ట్రామాటిక్ ఈవెంట్స్, అంటే డెలివరీ అప్పుడు సిజరన్ డెలివరీ సర్జరీ చేసినప్పుడు కానీ, లేకపోతే ఆయుధాలతో డెలివరీ అయినప్పుడు కానీ, లేకపోతే కార్డ్ ప్రొలాప్స్ అని అంటారు. కార్డ్ ప్రొలాప్స్ అంటే బొడ్డు పేగ అనేది బయటకు వచ్చేసినప్పుడు కానీ, లేకపోతే బిడ్డ బరువు తక్కువ ఉన్నప్పుడు కానీ వీళ్ళకి వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది. దీంతోపాటు సోషల్ ఫ్యాక్టర్స్ అంటే ఆ తల్లికి ఏమన్నా చుట్టుపక్కల నుంచి, అంటే ఇంటి వారి నుంచి కానీ, భర్త దగ్గర నుంచి ఏమైనా సపోర్ట్ లేకపోవడం కానీ, యంగ్ ఏజ్లోనే అంటే టీనేజ్లోనే మ్యారేజ్ చేసుకోవడం వల్ల కానీ, స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళలో కూడా ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వచ్చే అవకాశాలు ఉంటుంది. దాంతోపాటు లైఫ్ స్టైల్, సరిగ్గా ఫుడ్ తీసుకుపోయిన వాళ్ళకి కానీ, ఫ్యామిలీ హిస్టరీ, తల్లికి కానీ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వస్తే బిడ్డకు కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. సివియారిటీ ఎలా గుర్తిస్తారు? దీన్ని ఎడిన్బర్గ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ స్కేల్ అని ఉంటుంది. ఈ స్కేల్లో వాల్యూస్ బట్టి హయ్యర్ వాల్యూస్ ఉంటే వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందని, అంటే ఈ స్కేల్లో ఒక 10 ఫీచర్స్ పేషెంట్ని అడగడం జరుగుతుంది. ఈ ఫీచర్స్ బట్టి దాని స్కేల్ కానీ హయ్యర్ వాల్యూ సైడ్ కానీ ఉంటే ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనికి చికిత్స అయింది. దీనికి చికిత్స అనేది మెడికల్ మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే యాంటీ డిప్రెసెంట్స్ ఇవ్వడం కానీ, లేదు సైకోథెరపీ, సైకియాట్రిస్ట్ ఇస్తారు దీని ట్రీట్మెంట్. దాంతోపాటు మన సపోర్ట్, అంటే ఫ్యామిలీ మెంబర్స్ నుంచి వాళ్ళకి మనం మంచిగా సపోర్ట్ చేయడం వల్ల కూడా ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ తగ్గించుకునే అవకాశాలు ఉంటుంది. ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ ఎంత ఎర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అంత తొందరగా ఈ సిమ్టమ్స్ అనేది తగ్గే అవకాశాలు ఉంటుంది. ఎప్పుడన్నా కానీ మనం ఈ ట్రీట్మెంట్ అనేది డిలే చేసే కొద్దీ పేషెంట్కి సూసైడల్ టెండెన్సీస్ కూడా, అంటే చనిపోవాలనే ఆలోచనలు కూడా ఉంటుంది. కాబట్టి ఈ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ పై లక్షణాలు ఏమైనా మీకు తెలిస్తే వెంటనే మీ
కన్సర్న్ డాక్టర్ కలిసి ట్రీట్మెంట్ తీసుకోండి. ఇది వాళ్ళ టాపిక్స్. మరిన్ని టాపిక్స్ కోసం ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా ఈ టాపిక్స్ గురించి ఇంకేమైనా వేరే గురించి టాపిక్స్ కావాలన్నా కింద కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.